నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మొత్తానికి రైతుల అకౌంట్లల్లో పైసలు పడుతున్నాయి. రైతు భరోసా పైసలు పడుతున్నాయి, నిజంగానే పడుతున్నాయి. ఇప్పుడు 2 ఎకరాల లోపు వాళ్ళకు ఇవాళ పడ్డాయి అనుకుంటా. ఇవాళ నిన్న పడుతూనే ఉన్నాయి, పైసలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తొలిసారి అందరి అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. అందరి అకౌంట్లల్లో అంటే రైతులకు సంబంధించినటువంటి ప్రతి రైతు అకౌంట్లల్లో ఇప్పుడు పైసలు పడుతున్నాయి. మొన్నటిదాకా ఇంతకు ముందుకు ఎందుకు రాలేదంటే టెక్నికల్ ప్రాబ్లం అని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. అందరి అకౌంట్లల్లో మెల్లమెల్లగా పైసలు పడుతున్నాయి. ఎందుకు అందరి అకౌంట్లలో పడుతున్నాయి అనేటువంటి మాట నేను చెప్తున్నా అంటే, నేను ఉదయం నుంచి ఒక 10-15 మందికి కాల్ చేసిన, డిఫరెంట్ డిస్టిక్లలో ఉన్నటువంటి వాళ్ళకి. ప్లస్ నేను కూడా ఇక్కడ ఇందులో స్వయంగా అనుభవదారుణ్ణి. నాకు కూడా రైతు బంధు వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఒక్కసారి కూడా రాలే. అప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒకసారి వచ్చింది, మధ్యలో 2 సార్లు రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది నిన్న పడ్డది నాకు. ఎందుకంటే 2 ఎకరాల లోపు నాకు ల్యాండ్ ఉన్నది నా పేరు మీద. ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు రైతు భరోసా పైసలు పడుతున్నాయి. బేసిక్గా మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఇవి నాట్లేసే లోపలనే మేము రైతు బంద్ వేస్తాము అని చెప్పారు ఆయన. నాట్లేసే లోపలనే రైతు భరోసా వేస్తాము, పైసలు వేస్తాము అని చెప్పారు. అయితే ఇక్కడే ఒక చర్చ అవుతుంది. ఎందుకంటే నిన్న ఒక వారం రోజుల నుంచి చూడండి, మీరు మంత్రులు లీకులు ఇస్తూ ఉన్నారు, ప్లస్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు క్యాబినెట్లో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. దేని గురించి? పంచాయతీ ఎన్నికల గురించి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి, సర్పంచ్ ఎన్నికల గురించి, మున్సిపల్ ఎన్నికల గురించి. సరే, మున్సిపల్ అంటే మున్సిపాలిటీలలో మెజార్టీగా కొంత తక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి మిగతా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ రైతు భరోసా ఇన్ టైంలో ఇప్పుడు అందరికీ పడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళు ఏమన్నారు, తుమ్మల గారు మాట్లాడుతూ, నాట్లేసే నాటికి మీకు రైతు భరోసా పైసలు వేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఓట్ల కోసము రైతు భరోసా పైసలు వేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఇంత కమిట్మెంటు, ఇంత పకడ్బందీగా ఇప్పుడు ఇది 4వసారి వీళ్ళు ఈ పెట్టుబడి సాయం ఇవ్వడం, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ లెక్కలు కూడా చెప్తాను మీకు. ఇది 4వసారి. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు పడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి చెప్తా, 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 3 తారీఖు నాడు అసెంబ్లీ ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9 నాడే మేము రైతు బంధు పైసలు వేస్తాము, మీరు ఇప్పుడు తీసుకోకండి, మీరు ఇప్పుడు తీసుకుంటే 5,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే 7,500 వస్తాయి, ఇప్పుడు తీసుకుంటే ఎకరానికి 10,000 సంవత్సరానికి, మేము వచ్చినాక డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకుంటే ఎకరానికి 15,000 అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ చోటా మోటా నాయకుల కానుంచి గల్లీ కానుంచి ఢిల్లీ దాకా అందరు ఇదే మాట చెప్పారు. అవి ఒక కార్డులు కూడా ఇచ్చారు, ఇంత కార్డులు కూడా ఇచ్చారు. రైతులందరూ సంబరపడ్డారు. అరే, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయని సంబరపడ్డారు. అయిపోయింది, కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చేసినాయి. డిసెంబర్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఇంకా రావట్లేదు పైసలు. రైతు బంధు పైసలు రావట్లేదు. మెల్లగా రైతుల లోపల యాసంగి సీజన్ కదా, డిసెంబర్లో జనవరిలోనే యాసంగి తుకాలు పోస్తూ ఉంటారు. సో కాబట్టి యాసంగి సీజన్ కాబట్టి పైసలు లేక రైతులు అల్లాడరు. చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. దాంతో రైతు బంధు ఎప్పుడేస్తావు సార్ అని రైతుల నుంచి ప్రధానంగా ఫస్ట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది. అట్లా ఇక వరుస పెట్టి ఇక గవర్నమెంట్ వచ్చి నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోతుంది, అది రైతు బంధు పైసలు వస్తలేవు. కేసీఆర్ పైసలన్నా ఇయ్య, నువ్వు కొత్తగా ఇవ్వకపోతేమే, కేసీఆర్ పెట్టిపోయిండు కదా, 7,600 కోట్లు పెట్టిపోయిండు, ఆ పైసలన్నా ఇయ్యి, నువ్వు కొత్తగా ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి రైతుల నుంచి డిమాండ్లు వచ్చినాయి. ఇదే న్యూస్ లైన్ వేదికగా కొన్ని 100,000 కాల్స్ని మనం అటెంప్ట్ చేసినాం, మనం లైవ్ కార్యక్రమాలు కూడా నడిపించినాం. అదంతా మీరు చూసిరు కూడా. ఇది అయిపోయినాక ఇక మళ్ళీ మెల్లగా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. ఏది? లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. ఇక ఆ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే ముందు ఈ రైతు బంధు పైసలు మొత్తము అప్పుడు కొన్ని వారానికి ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు, మళ్ళీ 2 వారాలు ఆగేసి మళ్ళీ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం ఒక 3 నెలల పాటు ఆ పైసలు ఇచ్చుకుంటూ అప్పుడు కొన్ని ఇచ్చుకుంటూ పోయిండు. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చాలా విచిత్రాలు జరిగినాయి. ఒక్కొక్కరి అకౌంట్లలో 10,000, 20,000 పడాల్సిన దగ్గర 10 రూపాయలు, 5 రూపాయలు ఇట్లా పడ్డాయి. మనం అందరం చూసినాం, ఆ ఎక్స్పీరియన్స్ అయింది మనందరికి కూడా. సో ఇలాంటి వ్యవహారం నడిచింది. నేను అప్పుడే చెప్పిన, వీడియో గిడి చేసిన ఒక వీడియో మీకు ఇప్పటికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచిందనుకో, ఈ రైతు బంధువులు మొత్తానికే బంధు పెడతారు, మీరు ఎగవేస్తారు చూడండి అని చెప్పినాం.
ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఆనాకాలం వచ్చింది. ఆనాకాలం మొత్తానికే బంద్ పెట్టిరు. ఆనాకాలం మేము ఇయ్యము, మేము దాని మీద దాని మీద ఒక కమిటీ వేసినాము, ఆ కమిటీ స్టడీ చేస్తూ ఉన్నది, ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. ఏ పత్రికలు, వెలుగు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈ అన్ని పత్రికలు గత ప్రభుత్వం మీద చెట్లకు, పుట్టలకు, రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, ఆ ప్లాట్లకు ఇచ్చిండ్రు అని చెప్పేసి వార్తలు రాసుకుంటూ టైంపాస్ చేసేసారు. వానాకాలం మొత్తానికి ఇవ్వకుండా ఈ ఏదో కమిటీల పేరుతోటి అదేదో దాని పేరుతోటి వానాకాలం మొత్తానికి మేము ఇయ్యము అని చెప్పేసి గవర్నమెంటే అధికారికంగా ప్రకటించేసింది. తుమ్మల గారే ఆ మాట కూడా చెప్పారు. సో అట ఆనాకాలం పోయింది. మళ్ళీ యాసంగి వచ్చింది. యాసంగి కూడా మమ్మ అనిపించేసారు. పోయినసారి యాసంగి పైసలు ఏవైతున్నాయో అవి నాకు తెలిసి 2 ఎకరాల లోపు వాళ్ళకే పడ్డాయి. పైన ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళే, చాలా వరకు వాళ్ళే. పైన ఉన్నటువంటి వాళ్ళకి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ రైతులకే కొన్ని పైసలు పడ్డాయి. అది కూడా చాలా తక్కువ మంది, 100 మందిలో 50 మందికో 20 మందికో పడ్డాయి అన్నమాట. అది కూడా మమ్మ అనిపించేసారు. అది కూడా పూర్తి స్థాయిలో వేయలే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఎప్పుడు. ఎందుకంటే మీరు ఇలా ఏ పేపర్లు అయితే 9 రోజుల్లో 9,000 కోట్లు అని చెప్పేసి రాసిర్రో, నేను కావాలంటే పక్కన పేపర్ క్లిప్ కూడా వేస్తా చూడండి. దాని పక్కనే ఒక వార్త ఉంటుంది. ఏమని ఉంటుంది? వచ్చే నెలలోనే స్థానిక సంస్థ ఎన్నికలు అని, వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి పక్కనే ఉంటుంది. ఈ పక్కనేమో 9 రోజుల్లో 9,000 కోట్లు అని చెప్పేసి పెద్దగా రాస్తారు. ఈ పక్కనంగానేమో వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి వార్త రాస్తారు. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ఈ పైసలు తీసుకోరి మీరు రైతులారా, ఇప్పుడు మేము వేస్తున్నాం కదా పైసలు, ఇవి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయ్యి అని చెప్పడం కోసం ఆయన. సో తుమ్మల గారు చెప్పినట్టు నాట్ల కోసం కాదు రైతు భరోసా వేసేది, ఓట్ల కోసం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, సర్వర్ డౌన్లు లేకుండా ఈసారి అందరికీ పైసలు పడుతున్నాయి. ఇగో నాకు కూడా నేను ఈ మొత్తం 4 సార్లల్లో నాకు వచ్చింది కూడా అప్పుడు ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముంగలు వచ్చింది, మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు 3వసారి నాకు పడ్డది పైసలు. నాకు పడ్డటువంటి స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇగో డియర్ కస్టమర్ 10,800 రూపాయలు. నాకు ఎకరా 38 గుంటలు ఉంటే మరి ఇంకా తక్కువ కట్ చేసిరు. మరి ఎందుకో కట్ చేసి 10,800 రూపాయలు అకౌంట్లో వేసారు. దాంతోపాటు ఒక మెసేజ్ కూడా పంపించిండు రేవంత్ రెడ్డి. ఏమని పంపించిందంటే, తెలంగాణ రైతాంగానికి నమస్కారం. నమస్కారం నాయన. రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రజాప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరానికి ఇచ్చే మొత్తాన్ని 12,000కు పెంచింది. సంతోషం. 15,000 ఇస్తా అని చెప్పినటువంటి మహానుభావునివి 12,000కు పెంచినావు. సంతోషం. ఏమంటారు, ఇక సచ్చినోన్ సొమ్ము వచ్చింది అంటారు చూసినావా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఉంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక్కొక్క రైతుకు ఇప్పుడు 3 టర్ములు మిస్ పోయినాయి అవి. ఇప్పుడు ఈసారి మీరు వేస్తూ ఉన్నారు. సరే, అనుగుణంగా 10,800 రూపాయలను మీ బ్యాంకు ఖాతా నెంబరు సో అండ్ సో నెంబర్కు జమ చేయబడింది. ఈ సహాయం మీ వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. పక్కన మీకు ఆ మెసేజ్ కూడా కనపడతా ఉన్నది. సో ఇట్లా పంపించారు అనమాట. ఈ మెసేజ్ చూడక నేను దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు చూసిన అనమాట మెసేజ్. అప్పట్లో ఆ ఎంపీ ఎలక్షన్ల టైంలో ఏసీరో వేయలేదు కూడా నాకు పెద్ద గుర్తుకు లేదు, కానీ వేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు 2 సార్లు మాత్రం మధ్యన అయితే రాలే. ఇది పక్క. దానికి తోడు 1,70,000 ఏమున్నది పైసలు అప్పు కూడా, అవి కూడా కట్టలేదు, అవి కూడా మాఫీ కాలేదు. సరే, కాకపోతే ఇది పక్కన పెడితే ఇంకో ఇట్లా చాలామందికి ఇప్పుడు పడుతున్నాయి పైసలు, గతంలో పడలే. అంటే ఇది మనం 100% ఏం అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది ఇప్పుడు మనం వేసేటువంటి ఆనాకాలం నాట్ల కోసం కాదు. ఈ పైసలు వచ్చేటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. ఈ ఎన్నికలలో ఓట్ల కోసం ఈ పైసలు ఇస్తున్నాడని మనం పక్కడబందిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైసలు, ఆ ఓట్లు లేకపోతే ఈ పైసలు పడకపోవు. 9,000 కోట్లు మన ఉత్తమన్న ఆయన వాటా ఆయనకు, మన బట్టిగారి వాటా బట్టిగారికి, రేవంత్ అన్న వాటా రేవంత్ అన్న, వాళ్ళు సంచులు నింపుకొని మూటలు నింపుకొని పోదురు. మన పైసలు ఎన్నిసార్లు పోలే? ఇట్లా 3 సార్లు పోయినాయి అట్లా పైసలు. రైతులకు రావాల్సినటువంటి ఈ లెక్క ప్రకారమే, వీళ్ళు వేసిన దాని ప్రకారమే 9,000 కోట్లు అయిందని అనుకుందాం ఒకసారికి. అంటే 3 సార్లు అంటే 3 తొమ్మిది ఎంత అవుతుంది? 18,000 కోట్లు, 27,000 కోట్ల రూపాయలని మనకు రాకుండా మింగేసిరు వీళ్ళంతా. ఎవరు సంచులు వాళ్ళు ఒక్కసారి నింపుకున్నారు. 27,000 కోట్లు మింగేసిరు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు ప్రజలు తిరగబడతారు అదని చెప్పేసి ఇప్పుడు ఈ 9,000 కోట్లని రైతుల కోసం పెట్టుబడి సాయం కింద తోసుకోకుండా ఇస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడాలి. ఇప్పటిదాకైతే 2 ఎకరాలు 3 ఎకరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే పడుతున్నాయి అందరికీ. మరి అందరికీ పడతాయా, ఇవి కూడా ఆపేస్తాడా చూడాలి. ఏమవుతుంది అనేది మాత్రం చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా ఒకటి మాత్రం అర్థం చేసుకోవచ్చు, ఇవి ఇప్పుడు వేసేటువంటి రైతు భరోసా పైసలు
నాట్ల భరోసా కాదు, ఇది ఓట్ల భరోసా. మరి ఈ పైసలు తీసుకున్నటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా, లేకపోతే 3 సార్లు మోసం చేసినటువంటి సొక్కం పూసవు ఇప్పుడు వేయంగానే వేస్తామయ్యా అని చెప్పేసి మరి ఆ పార్టీని ఓడగొడతారా? చూడాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.